సరే, అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గత 8 వారాలుగా మనం చూడటంలో లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, ఆయన విడుదల చేయడము, అట్లాగే ఈయన వరాహయాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడము, ఇవన్నీ అనేక అంశాలు మనం చూసాం, ప్రభావితమైన అంశాల్లో. కానీ ఈ మధ్య మీరు రీసెంట్గా ట్వీట్ చేసినట్టు చూస్తే తెలుగుదేశం యొక్క వాళ్ళ యొక్క ప్రాధాన్యత, వాళ్ళ బలం ఎక్కువైంది కాబట్టి చూడబోతుంటే మీరు ట్వీట్ చేసినట్టు పవన్ కళ్యాణ్ గారిని ప్రాధాన్యత తగ్గించి ఆయన ఒక పక్కకి పెట్టేటటువంటి ఒక చిన్న అంశంగా కనబడుతోంది, గోచరం అవుతోంది. అది అందరికీ తెలిసిన విషయమే. దీని మీద మీరు అసలు స్పందించిన తీరు అది ఏ విధంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, జన సైనికులది అనేటువంటిది కొంచెం వివరిస్తే బాగుంటుంది. బేసిక్గా ఇది నేను అనుకోలేదు, మామూలుగా థాట్ వచ్చింది, ఓ చిన్న ట్వీట్ పెట్టాను, నెక్స్ట్ డే కల్లా చాలా వైరల్ అయిపోయింది. బేసిక్గా ఐ థింక్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తుంటారు. అంటే అక్కడ లోకల్ కాన్ఫ్లిక్ట్లో ఏది ఎవరికి అనుకూలంగా వస్తే అది వాడు వైరల్ చేసుకుంటూ ఉంటాడు, దీన్ని వాళ్ళు వైరల్ చేసినట్టున్నారు. బట్ దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ లేకుండా పెట్టాను నేను. మామూలుగా జస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టి నా మైండ్లో ఉన్నాం. అంటే నేను కానీ చాలామంది కానీ ఆంధ్రాలో ఒక పెద్ద లోకల్ డిమాండ్ అనొచ్చు, ఒక 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 పాపులర్ అర్జునది, ఈ రెండు కాకుండా ఒక మూడో ప్రత్యామ్నాయం వస్తే బాగుంటుందనే దాంట్లో సంశయమే లేదు. అది జనరల్ పబ్లిక్ ఫీలింగ్. ఇది ఒక కుల కుటుంబ వారసత్వ రాజకీయం వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం కూడా సేమ్ కుల కుటుంబ వారసత్వ రాజకీయం. ఈ రెండిటికి మధ్య ఒక మూడో ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం వస్తే తప్పకుండా ఆంధ్ర ప్రజలు ఆదరించుండేవాళ్ళు. అది తీసుకొచ్చేటటువంటి గొప్ప అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు పోగొట్టుకున్నాడు అనేది నా భావన. దాంట్లో ఎట్లా పోగొట్టుకున్నాడు? ఫస్ట్ థింగ్, బీజేపీ చాలా క్లియర్గా ఉంది ఇష్యూలో. ఆ మూడో ప్రత్యామ్నాయం కోసమే ట్రై చేయాలని ఇతని కోసం చాలా వేచి, చాలా పేషెంట్గా ఇతనే వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు గెలిపించిన వెంటనే మీతో ఉంటానని వెళ్ళాడు, కానీ ఆ పైన రెస్పాన్స్ ఇవ్వలేదు. అది కొంత సరిగ్గా లేదు, ఎబ్బెట్టుగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ సరిగ్గా సంవత్సరం క్రితం వాజ్పేయి గారి బర్త్డేకు విజయవాడలో మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేసి నన్ను రమ్మన్నారు, మాట్లాడటానికి వెళ్ళారు. జనసేన వాళ్ళు మనతోనే ఉన్నారు కదా, వాళ్ళని కూడా పిలుస్తామని పిలిచారు. ఎవరిని పంపించారు? డిస్ట్రిక్ట్ లెవెల్ ఫంక్షనరీస్ని పంపించారు. కావాలి, కొంత ఇన్సల్టింగ్గా కూడా ఉండింది బీజేపీకి. మరి బీజేపీ దీన్ని ముందుకు తీసుకుపోవాలనేటటువంటి ఉద్దేశంతోనే దీన్ని వాళ్ళు చేశారు. ఆయనకున్న కాస్త కరిస్మా, పాపులారిటీ, వీళ్ళ ఆర్గనైజేషన్ బట్టి ఓ మూడో ప్రత్యామ్నాయం వచ్చి ఉంటే తప్పకుండా రాష్ట్రంలో హంగ్ వచ్చి ఉండేది. ఆయనకు ఇండివిజువల్గా కూడా ఆయనకు మంచి ఊపునిచ్చి ఉండేది. అన్ఫార్చునేట్, అది వదిలేశాడు. వదిలేసిన అంత త్వరగా రెస్పాండ్ అయ్యి టీడీపీకి తన చెయ్యిచ్చుండొచ్చా? ఇంకొంత బెట్టుగా ఉండున్న బార్గెనింగ్ బాగుండుండేది. ముందే కాడి పడేసి, ఏది మూడో ప్రత్యామ్నాయం కాడి, నేను వాళ్ళతో ఉండిపోతానని ముందుకు పోయి యువగలం దీంట్లో పాల్గొన్న తర్వాత ఈయనకంటూ ఉన్న ప్రాధాన్యం తగ్గిపోయినట్టే కదా. బేసిక్గా జగన్ కళ్యాణ్ గారి మీద యాంటీ సెంటిమెంట్ ట్రెమెండస్గా ఉంది. అది ఎక్కడనో ఒక చోట కాన్సన్ట్రేట్ కావడానికి చూస్తూ ఉంది. ఈయన ఒక పోల్గా ఉండుంటే కొంత ఇటు కాన్సన్ట్రేట్ అయ్యి ఉండేది, దాని రిజల్ట్ హంగు ఉండేది. ఇతను ఎప్పుడైతే వాళ్ళ సైడ్ వెళ్ళిపోయినారో, అది పెద్ద ఆర్గనైజేషను, ఆయన స్టేచర్ కూడా చాలా పెద్ద స్టేచర్ చంద్రబాబు నాయుడు గారి. సో ఇప్పుడు తెలుగుదేశం బలపడింది. ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ సెంటిమెంటు ఓటు తెలుగుదేశానికి వెళ్ళిపోతుంది, జనసేనకు రావట్లేదు. బీజేపీ సరే, ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్ సరైనటువంటి నాయకత్వం లేకపోవటం, ఆర్గనైజేషన్గా అంత ఇది లేకపోవటం, మోర్ ఇంపార్టెంట్లీ అన్నిటి మించి ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారం, ఏదో వాళ్ళు చేయలేదు ఇది అని దాన్ని విపరీత లెవెల్కి తీసుకుపోయినారు. ఎందుకంటే వాళ్లకు తెలుగుదేశాన్ని నిలబెట్టడం అనేది ఎల్లో మీడియాకు, ఎల్లో మేధావులకు అది వాళ్ళ రాజకీయ, ఆర్థిక, వాణిజ్య అవసరం. అది ఉంటేనే ఇవన్నీ నెక్కుకుంటూ వస్తాయి. సో ఈ ప్రాసెస్లో తెలుగుదేశం బలపడింది.
జనసేన వీకన్ అయిపోయింది. రేపు బార్గెన్ అయినా కానీ పెద్దగా వాళ్ళు పట్టించుకోకపోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సీట్స్. చూస్తూ ఉంటే కొంత ఆ ఇనిషియేటివ్ ఈయన చేతి నుంచి వెళ్ళిపోయిందనేది అది ఆ ట్వీట్ యొక్క బ్యాక్గ్రౌండ్. దాన్ని చేసింది. చూద్దాం. మంచి అవకాశాన్ని ఒకదాన్ని వదిలేశారు. మళ్ళా అటువంటి అవకాశం రావడం కష్టం. ఈ రెండు ఒకళ్ళు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశము రెండు పాలిస్తూ ఇద్దరు సరైన పరిపాలన ఇవ్వకపోతే వీళ్ళ మీద ద్వేషంతో వాళ్ళ మీద ద్వేషంతో వీళ్లకు ఇట్లా వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. అటువంటిప్పుడు మూడో ప్రత్యామ్నాయం నిలదొక్కుకోవడం కష్టం. మొన్న అవకాశం ఉండింది. ఆ అవకాశాన్ని ఆయన చేతులా చేసుకున్నాడని నా భావన. ఇప్పుడు ఐ థింక్ పెద్ద ఇది ఉండకపోవచ్చు. నేను అనుకోవటం అడ్వాంటేజ్ టీడీపీ లాగానే ఉంది. చూడాలి మరి బీజేపీ ఏ డెసిషన్ తీసుకుంటుంది అని బట్టి. అంటే ఇటీవల మళ్ళీ గత 2-3 రోజుల్లో అక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది అంటే కాంగ్రెస్లోకి పయనం అవుతారని, అలాగే వైఎస్ షర్మిల గారు కూడా కాంగ్రెస్లో చేరదారని ఇట్లాంటివి వార్తలు వస్తూనే ఉన్నాయి. దానివలన తెలుగుదేశంపై అడ్వాంటేజ్ అవుతుంది కానీ అంటే ఓట్లు ఉండేవి చీలి వాళ్ళు బలపడడానికి అవకాశం ఉంటుంది. దీని మీద ఏమైనా కాంగ్రెస్కి ఏ విధమైన అంటే ఓల్డ్ కాంగ్రెస్ పీపుల్ అందరినీ వాళ్ళు బ్యాక్కి రమ్మని చెప్పి ఇన్వైట్ చేయడము, తెలంగాణలో లాగా మళ్ళీ కాంగ్రెస్ కూడాను అక్కడ ఏదైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే టోటల్గా ఓట్లని చీలి హంగ్ గవర్నమెంట్ లాంటిది వస్తుందా అనేది కూడాను? హంగ్ రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశము రెండూ లేవు. ఎందుకనంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు ఎప్పుడు చీలదు. అది ఎంత ప్రతితడ అది ఎవడైతే చూసినా హిస్టారికల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి కన్నా ఛారిస్మాటిక్ లీడర్ అయితే కాదు కదా. ఆయనకు ఛారిస్మా ఉంది. ఈరోజు ఈయన చేసిన పాపులిస్ట్ మెజర్ల కన్నా ఎక్కువ ఆ రోజున్న బడ్జెట్కి ఆయన చేశాడు. 2 రూపాయల బియ్యము, ఇది తెలుగు గ్రామీణ క్రాంతి పథకం అని అదని ఇదని ఏవేవో పెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన వెళ్ళేటప్పటికి మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసేసాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడో అది సేమ్ రిపీట్ థింగ్ ఆయన చేశాడు. చేసి 89-90 ఎలక్షన్స్లో ఏమైంది? ఓడిపోయినాడు. ఎందుకు? ఎవరైతే నష్టపోయినారో ఆ వర్గాలు సాలిడ్గా అగెన్స్ట్గా ఓట్ చేస్తారు. టీచర్సు, సమ్ కమ్యూనిటీసు విచ్ వర్ ఎంప్లాయీస్, వీళ్ళంతా సాలిడ్గా అగెన్స్ట్గా ఓట్ చేశారు. దాంతో ఓడిపోయింది. ఇప్పుడు అదే జరగబోతుంది ఆంధ్రాలో. ఎవరెవరైతే ఎంప్లాయీస్ వీళ్ళు ఎవరైతే అడ్వర్స్గా ఎఫెక్ట్ అయినారో వాళ్ళు 100% సాలిడ్గా. ఈ చిన్న ఏవో మేము పంచాం వాటి వల్ల వస్తాయన్న ఓట్ బ్యాంకులు సహం వస్తాయి, సహం రావు. సో అందువల్ల ఐ థింక్ కొంత అడ్వాంటేజ్ టీడీపీ ఉందనేది ఒప్పుకోవాలి. దాంట్లో ఏమి డౌట్ లేదు.